ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఒక్కొక్కసారి జీవితంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నామాన్ని పట్టుకున్నప్పుడు, ఒక్కొక్క పూజ చేసినప్పుడు, ఒక్కొక్క వ్రతం చేసినప్పుడు తెలియకుండానే మన జీవితం ఒక మంచి దిశగా మారిపోతూ ఉంటుంది. నిజంగా ఇది ఒక అద్భుతం. అయితే వీటన్నిటి వెనకాల అసలు ఆ మంత్రాన్ని మనం పట్టుకోవడం వెనకాల, ఆ మంత్రం మనకి పనిచేయడం వెనకాల అసలు మర్మం అంటూ ఏమైనా ఉందంటారా? దీనికి ఏంటంటే, మనకి ఒక మాట మన నోటి గుండా వచ్చినప్పుడు ఒక శబ్దం మనం ఏదైతే ఉచ్చరిస్తామో శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ప్రకృతి దానికి స్పందిస్తుంది అనడానికి చాలా రీసెర్చ్ చేశారు. ఎలాగా అంటే కొన్ని కంబోడియా అనుకుంటా, కంబోడియా దేశంలో అటు సైడ్ ఏం చేస్తారంటే, ఒక చెట్టుని నరకాలనుకోండి, మనం ఏం చేస్తాం కామన్గా గొడ్డలతో నరుకుతారు. చుట్టూ చేరి మనుషులందరూ చుట్టూ చేరి ఆ చెట్టుని తిడతారు, చచ్చిపోద్ది ఆ చెట్టు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక నీటి బిందువుని పెట్టి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, నీ వల్లే నాకు దాహం తీరుతుంది, నీ వల్లే అందరి ప్రాణాలు నిలబడుతున్నాయి, నువ్వు చాలా గొప్పదానివే అని చెప్పని అందులో చూసినప్పుడు ఆ ఏదైతే ఆ నీటి బిందువు ఏదైతే ఉందో అద్భుతంగా మెరవడము, అందులో తెలియకుండానే అందులో ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ పాజిటివ్గా కనబడ్డాయి. అదే ఇంకొక వాటర్ బిందువుని పెట్టి దూషించడము, నేను నిన్ను ఏం చేస్తానో చూడు అని అలా ఒక రకమైన దూషణ భావంతో చూసినప్పుడు ఆ నీటి బిందువులో ఒక శూలం పట్టుకొని నేను నిన్ను గుచ్చుతానని ఒక ఆకారం కనబడింది. అంటే ఏమిటి, మన మహర్షులు కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే, ప్రకృతే అమ్మవారు, మనం నీరు అంటాం, అందరూ నీరు అంటే వరుణుడు అంటున్నాం, మనం వరుణ దేవుడు అంటున్నాం. అగ్ని అంటే అగ్ని దేవుడు అంటున్నాం. అంటే మనకు బయటకు ఫిజికల్ గా కనబడేదానికి లోపల ఉండే దేవతను గుర్తించడమే ఆధ్యాత్మికత. మనిషిలో భగవంతుడు ఉన్నాడు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీకి దానికి. నువ్వు మనిషి మీద కోపడతావు కోపం వచ్చినప్పుడు, కానీ లోపల భగవంతుడు ఉన్నాడు అనే స్పృహతో ఉంటావు అన్నమాట. అలా అస్సలు మరి పిల్లల్లో కూడా ఉంటారు కదండి, పిల్లల మీద కోపడకూడదు అంటే ఆ పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు పాడైపోతాడు, కోపడాలి. ఓ భర్త భార్య మీద కోపడతాడు, లేదా భార్య భర్త మీద కోపడుతుంది, బాగా డ్రింక్ చేసి వస్తున్నాడనో లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది పెట్టబోతున్నాడనో, అప్పుడు తప్పు కాదు. బాధ్యత వేరు, కక్షా కార్పణ్యాలు లోపల ఉండేటువంటి కుళ్ళు కుతంత్రాలు వేరు. బాధ్యతగా తిట్టడం అనేది అవుతుంది. ఇది పిల్లల్ని ఏదైనా మనం అన్నామంటే, ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు చదవటం లేదో లేకపోతే ఇంకోటి ఏదో హోంవర్క్ రాయలేదో మీరు తిట్టాలి, అక్కడ తప్పు లేదు. ఈ డిఫరెన్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మహాభక్తుడు భగవంతుని కూడా నోటితో అంటాడు, అన్నమయ్య. అలా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక మంత్రం ఎందుకు పనిచేస్తుంది అనడానికి, శబ్దము ద్వారా పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయి. బాగా అర్థం చేసుకుని, శబ్దము ద్వారా ఒక మనిషిని మనం ప్రేమగా పలకరిస్తే ఆ వ్యక్తి రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తిని మనం కోపంగా ద్వేషిస్తే రెస్పాన్స్ వేరే ఉంటుంది. శబ్దమే కదండి, వాక్యాలే కదండి అని ఎందుకు అనట్లేదు మనం? అరే వాక్యాల్లో 4-5 వాక్యాలు, దానికి నేనెందుకు స్పందించాలనుకోవట్లే, స్పందిస్తున్నాం మనం కదా. అలాగే ఈ విశ్వాన్ని మొత్తం ఎనర్జీస్ ని క్రియేట్ చేసి భగవంతుడు ఆ ఎనర్జీస్ కి ఒక స్పందననిచ్చి, ఆ ఎనర్జీస్ కి ఒక్కొక్క ఎనర్జీస్ కి ఒక్కొక్క బీజాక్షరం ద్వారా, ఒక్కొక్క మంత్రం ద్వారా ఆ ఎనర్జీ మనకు వచ్చేలాగా భగవంతుడు క్రియేట్ చేశాడు. అది అలా ఉంది అని చెప్పి దాన్ని కనిపెట్టి మహర్షులు మనకు అందించారు. మీకు ఐం బీజం ఉంటుంది. ఐం అంటే సారస్వతి బీజం అంటారు. ఎవరికైనా కానీ సరిగ్గా మానసికంగా అంటే ఇంకా మానసికంగా కంటే కూడా చెప్పాలంటే, వాక్కు పరంగా దోషమున్నా,
బుద్ధిపరంగా దోషమున్నా, జ్ఞానపరంగా దోషమున్నా, ఐం బీజం ఎవరైనా గురువు దగ్గర తీసుకొని గనక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ మూడు అభివృద్ధి చెందుతాయి. కానీ ఖచ్చితంగా గురువు దగ్గరే తీసుకోవాలంటారా? గురువు దగ్గర తీసుకోవాలి అనడానికి ఒక లెక్క ఉంది. ఎలా అంటే ఏదైనా ఒక మంత్రాన్ని ఒక గురువు దగ్గర, నామాలు వేరు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అయితే లలితా సహస్రనామాల్లో నామస్మరణ వేరు. నామస్మరణ ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో గురువు దాన్ని అక్షరలక్ష చేసి ఎంతో సిద్ధి పొంది ఉండాలి. వారి ద్వారా మీకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి వేరుగా ఉంటుంది. ఆ అర్హత కూడా అందరికీ ఉండదు. మళ్ళీ అక్షర లక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అక్షరలక్ష చేసి వచ్చేది ఏం పెద్ద విషయం కాదు. రోజుకో 3,000, 5,000, 10,000 చేసి చాలా చేశాను. అంటే అమ్మవారి అనుగ్రహం మనం చేసామనకూడదు, చేయించింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం తిరుపతి ఎపిసోడ్లో చేసాం, మనం వెళ్ళాం కాదు, స్వామి పిలిపించుకున్నారు. మనం ఒక మంత్రం చేసామంటే మనం చేసాం కాదు, స్వామి చేయించుకున్నారు. ఇప్పుడు ఆ వృత్తాంతంలో కూడా భూదేవికి ఆ యొక్క బ్రహ్మదేవుడికి భూదేవి కనిపిస్తుంది. అయ్యో నన్ను కాపాడిన వాడు వరాహమూర్తి కదా, ఆ మహావిష్ణు అవతారమే వరాహమూర్తి అవతారంలో వచ్చి నన్ను రక్షించాడు కదా, ఆ యొక్క హిరణ్యాక్షుడు సముద్రంలో దాచిపెట్టినప్పుడు మరి అటువంటి శ్రీనివాసుడు ఆ నారాయణుడు నా మీద తిరగాలి, విహరించాలని అనుకుంటుంది. కానీ ఎందుకు అనుకుంది? ఆ యొక్క స్వామివారు వాళ్ళ మనసులో చేరి అలా అనుకునేలా చేశాడు. అర్థమైందండి? అయితే ఇక్కడ మీరు అన్నిటికీ అంటగొట్టకూడదు. ఎవరైనా దొంగతనం చేస్తే ఆ స్వామివారు నా మనసులోకి వచ్చి దొంగతనం చేయమని చెప్పాడు, అందుకే నేను చేశానండి కదా. పాజిటివ్ పక్కన పెట్టేసి ఫస్ట్ ఏది కుదురుతుంది. నేను తిట్టానంటే కారణం నాకు స్వామివారు నన్ను తిట్టించారు, ఇలాంటివి అన్నిటికీ మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి కొడుకుని అన్నాడు, ఏది చదువు కంప్లీట్ చేసుకుని ఇంట్లో ఖాళీగా తిరుగుతున్నాడు అనుకోండి. అరే ఎందుకు పనికిరావు, ఏమి చదువుకున్నావు ఒక మాట అన్నాడు అనుకోండి. ఆ మాట పట్టుకొని పౌరుషానికి వెళ్ళి అబ్బాయి బాగుపడ్డాడు అనుకోండి. అబ్బాయిని బాగుపడితే నిజంగానే స్వామివారు అక్కడ ఈ తండ్రి యొక్క ఆలోచనలోకి వాక్కులోకి ప్రవేశించి చెప్పించాడు అక్కడ. అంతేగాని అన్ని పనులకి స్వామి వెలిగించాడు అనుకొని మనం అన్నిటికీ ఆపాదించుకోకూడదు. మంచికి ఎప్పుడంటే పాజిటివ్ ఎనర్జీ ఈజ్ భగవంతుడు, నెగటివ్ ఎనర్జీ ఈజ్ రాక్షసుడు. అంటే రాక్షసుడు పూనాడు అక్కడ. మీరు అర్థం చేసుకోండి, ఇలాంటివి చేస్తున్నామంటే మంచి చెప్తున్నాము, మంచి పనులు చేస్తున్నామంటే భగవంతుడు పూనాడు. నెగటివ్ పనులు చేస్తున్నామంటే రాక్షసుడు పూనాడు. బండాసురుడు అనేటువంటి రాక్షసుడు, అతని యొక్క తమ్ముడు విశుంగుడు విషక్రుడు ఉంటారు. వాళ్ళు వచ్చి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు పైనుంచి విఘ్నేశ్వర యంత్రాన్ని వేస్తారుగా, వాళ్ళందరికీ అప్పుడు ఏమవుతుంది? ఏం యుద్ధం చేస్తావాలని ఫీలింగ్ కలుగుతుంది. ఈ డిఫరెన్స్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఏం చేస్తారు, బాగా తెలివిగా అంతా ఈశ్వర ఇచ్చండి, ఈశ్వర అనుగ్రహం లేదే, మొన్న మీరు ఏదో ఎపిసోడ్లో అన్నారు శివానుగ్రహం లేదే చేమ కూడా పుట్టదు కదా గురూజీ అని. అది నిజమే. ఏంటి పాజిటివ్ వాటికి, నెగటివ్ వాటికి శివానుగ్రహం కాదు. నెగటివ్ ఎనర్జీ వచ్చి అక్కడ మనల్ని ఆ రకంగా మనల్ని రూల్ చేస్తుంది. అందుకని అలా రూల్ చేసినప్పుడు దాని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలో చెప్తాను. ఎందుకంటే మనం మనుషులం, మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తే పాజిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. పాజిటివ్గా ఆలోచిస్తుంటాం, పాజిటివ్గా ముందుకు వెళ్తూ ఉంటాం. నెగటివ్ వస్తూ ఉంటే నెగటివ్గా ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే మనకి శాస్త్రాలు ఏం చెప్తారు, ఉదయం నిద్రలేచిన వెంటనే నువ్వు చేయాల్సిన ఏమిటి, గణపతిని స్కందుని తలుచుకో, పూజ ఖచ్చితంగా చెయ్యి, ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళు, ఉదయము సాయంత్రం దీపారాధన చెయ్యి, ఏదైనా ఒక దేవతా మంత్రాన్ని నీకు ఏదైతే అవసరమో దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని నువ్వు చెయ్యు. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏ మంత్రం గొప్పది అని. మంచి ప్రశ్న వేశారు. ఏ మంత్రం గొప్పది? ఈ మంత్రమే గొప్పదనే ఉందా అంటే ఒకటే చెప్తాను, పెట్టుకోండి. ఈ ఆఫీస్ ఉంది కదా, ఈ ఆఫీస్లో ఇన్ని పిల్లర్లతో ఉంది కదా, ఇందులో ఏ పిల్లర్ గొప్పదంటే మీరు ఏం చెప్తారు? ఇన్ని పిల్లర్లతో ఈ బిల్డింగ్ నిలబడింది కదా. అన్ని పిల్లర్లు గొప్పవే, ఒక్కటి లేకపోయినా ఆగదు. ఈ పిల్లర్ కావాలి, ఈ మోడల్ నడవాలంటే ఈ పిల్లర్ కావాలి. అవునా కదా? మనకి వైటమిన్స్ తగ్గినప్పుడు ఏ వైటమిన్ కావాలి అంటే తగ్గిన వైటమిన్ మనకు కావాలి. మనకేంటంటే మనకి ఏమి కావాలో అది ఇవ్వడానికే స్వామివారు అన్ని అవతారాలు. అదే నారాయణుడు కూర్మ అవతారం ఎత్తారు, వరాహ అవతారం ఎత్తారు,
రామావతారం ఎత్తారు, కృష్ణ అవతారం ఎత్తారు, రాబోయే కలికి అవతారం ఎత్తబోతున్నారు. ఇవన్నీ దశావతారాలు వేరైతే సపరేట్ గా వచ్చింది కలియుగంలో వచ్చినటువంటిది వెంకటేశ్వర స్వామి అవతారం. ఈ దశావతారాలతో సంబంధం లేదు చూడండి. ఎందుకు? కలియుగ దైవం. అందుకే మీరు వెంకటేశ్వర స్వామిని కనుక మనస్ఫూర్తిగా స్వామి నువ్వు ఉన్నావు కలో వెంకటనాయక అంటూ ఉంటారు. అంటే ఏమిటి? కలియుగంలో ఆయన ప్రత్యేకంగా వచ్చాడు. ఆయన అంటే ఈ కలి ప్రభావంతో మనుషులందరూ కూడా నెగటివ్ వైపు వెళ్ళిపోతుంటారయ్యా. అలా వెళ్లకుండా నేను కాపాడాలి వాళ్ళని, నా పిల్లలు వీళ్ళంతా నేను కాపాడుకోవాలని వచ్చాడు ఆయన. ప్రత్యక్ష దైవం మనకున్న మనకు తెలియకుండా వచ్చే సమస్యల నుంచి తొలగించడానికి, బాధల నుంచి. అన్ని మంత్రాలు గొప్పవే. నాకే మంత్రం కావాలో అది నేను చేసుకుంటాను. ఉద్యోగం కావాలా, లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ చేసుకుంటాను. లేనట్లయితే ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి యొక్క నామాల్లో ముఖ్యంగా వజ్రమకుటధర గోవింద అనే ఒక నామం ఉంటుంది. ఓం వజ్రమకుటధర గోవింద, అది చేసుకుంటే కూడా కీర్తి, అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. వజ్రమకుటధర గోవింద. ఓకే, ఏంటంటే ఇది అది అని కాదు, మనకి ఏం కావాలి ఆ సమస్యకి సరైన మంత్రం పట్టుకోవాలి అంతే. మీరు అన్నట్టు హెడ్ ఏక్ వచ్చినప్పుడు ఏం టాబ్లెట్ వేసుకోవాలి అదే వేసుకోవాలి. ఎస్, అండ్ నిజంగా అంటే చాలా గొప్ప మర్మాలే ఉన్నాయి దీని వెనుక. మహర్షులు అందించారు మనకి. వాళ్ళు ఏం చేశారంటే మంత్ర ద్రష్టలు అంటారు మహర్షులు. మంత్ర ద్రష్టలు అంటే వాళ్ళు దాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు సాధన చేసి ఇది నేను అందించాను. అందుకే ఋషి రుణము అంటాం. ఋషి రుణం తీర్చుకోవాలి అంటూ ఉంటారు. దేవతా రుణం, ఋషి రుణం, ఇవన్నీ ఎందుకంటారు అంటే వాళ్ళు చెప్పినవి ఏవైతే ఉన్నాయో మనం పాటిస్తే అదే వాళ్ళకి రుణం తీర్చిన వాళ్ళం అవుతాం. ఓకే, అవును, వాళ్ళు చెప్పిన అందరం తెలియదు కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారా మళ్ళీ మేము తెలుసుకుంటున్నాం. అండ్ నిజంగా చాలా 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 గొప్ప విషయాలండి ఇలాంటివి తెలియాలి. అండ్ మంత్రం యొక్క గొప్పతనం చెప్తూనే ఒక మంచి మంత్రాన్ని కూడా అందరికీ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. ఎస్, చూసారు కదండి. మరి నిజంగా అసలు మంత్రాలకి ఎందుకు అంత పవర్ ఉంది, ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క పూజ చేసినా, ఒక్కొక్క మంత్రాన్ని పట్టుకున్నా, ఒక్కొక్క వ్రతం పట్టుకున్నా ఎందుకు అంత సక్సెస్ అవుతుంది, ఇవంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే అత్యంత పవర్ఫుల్ మంత్రం ఏది అంటే అసలు దానికి కూడా మంచి సమాధానం చెప్తూనే చక్కటి ఒక మంత్రాన్ని, ఒక నామాన్ని కూడా మనందరికీ అందించారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.